హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు అండ్ ఎలాంటి కూరలు కానీ అలాంటి ఎగ్గుతో ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. డెఫినెట్గా మీ పిల్లలకి అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ విధంగా ఒక 2-3 గుడ్లు వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ మనకేమీ తినాలనిపించదు, నోరు ఒక్కొక్కసారి ఏం తినాలనిపించదు, ఎంత టేస్ట్గా వండుకున్నా సరే మనకి తినాలనిపించదు. సో అటువంటప్పుడు ఇలా కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఇలాచి, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 15 to 20 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ రాక్ సాల్ట్, 2 స్పూన్ల కారం. ఈ విధంగా 1 by 1 వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని టెంపరింగ్ సీడ్స్ అన్నీ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక రెడ్ చిల్లీ, 2 గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా మొత్తం చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 1 ఆనియన్ ఈ విధంగా ఫైనలీ చాప్ చేసుకొని వేసుకోండి. కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేద్దాము. కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు కూడా వేయించుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గుడ్లు బ్రేక్ చేసేసుకొని ఆ మిడిల్ పార్ట్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా మిక్స్ చేయకుండా ప్యాన్లోనే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను మాత్రం ఒక 3x చేస్తున్నాను. అవి డబల్ గుడ్స్ కాబట్టి రెసిపీ బాగా ఎక్కువగా అవుతుంది. ఒక్కసారి లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేద్దాము. మనం ఏమి కదిలించిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఒక్కసారి మొత్తం అంచులు వెంబడి అనుకొని ఒక ఆమ్లెట్ టైప్లో వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేసాం కదా, మనం కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకి నచ్చిన విధంగా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా కట్ చేసుకుంటే మనకి షేప్స్ కూడా బాగా ఉంటాయి, పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడు మనం టర్న్ చేసేసుకుందాం. రెండో వైపు టర్న్ చేసేసుకుంటే ఆ వేడికి అది కూడా కుక్ అవుతుంది, రెండో వైపు కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ కారం, వెల్లుల్లి కారం కూడా వేసుకొని అది మొత్తం ఆ ఎగ్లో మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. చిన్న చిన్న మీకు వీలైతే ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఆ ఎగ్ బ్యాటర్ని ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మన రెసిపీ రెడీ అండి. మనం ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం, కొత్తిమీర చల్లుకొని రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా చేసుకొని మనం తిన్నామంటే మనం ఇంకే కర్రీస్ కూడా అవసరం లేదు. మన దగ్గర వెజిటేబుల్స్ లేకపోయినా సరే అప్పటికప్పుడు ఇలా ట్రై చేసి పెట్టామంటే మన పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. అండ్ నార్మల్ కూరల కన్నా కూడా ఎగ్ కర్రీస్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ విధంగా అప్పటికప్పుడు ట్రై చేయండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ విధంగా రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.